ఎలాంటి చెస్ట్ సైజ్ వాళ్ళు ఎలాంటి బ్లౌజెస్ ని ప్రిఫర్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నార్మల్ గా స్మాల్ చెస్ట్ ఉండే వాళ్ళు వాల్యూమ్ యాడ్ చేస్తూ బ్లౌజెస్ కి రఫల్స్ కానీ ప్లీట్స్ కానీ హెవీగా ఉండే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ యూస్ చేసినప్పుడు మీ లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. కొన్ని ప్యాటర్న్స్ చెప్తాను, దాంట్లో ఎగ్జాంపుల్స్ చూడండి. హాఫ్ షోల్డర్, బోట్ నెక్, స్వీట్ హార్ట్ నెక్ లైన్స్, డబల్ ప్యాడెడ్ చెస్ట్ లైన్ ని యూజ్ చేస్తూ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకున్నప్పుడు మీ లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకునే విషయంలో లైనింగ్ కూడా డబల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెవీగా చెస్ట్ లైన్ ఉండే వాళ్ళు ఎలాంటి బ్లౌజెస్ ని ప్రిఫర్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సింపుల్ గా మన బ్లౌజ్ ని వీ నెక్ కానీ యూ నెక్ కానీ డీప్ గా పెట్టుకున్నట్లయితే అందంగా కనిపిస్తుంది. బ్లౌజ్ కి ఎప్పుడైనా బటన్స్ ని ఫ్రంట్ లో మీరు ప్రిఫర్ చేయాలి. మీరు ఫ్యాబ్రిక్స్ విషయంలో కూడా కాటన్ ని లేదా సిల్క్ ని యూజ్ చేస్తూ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. స్లీవ్స్ విషయంలో మీరు ఎల్బో స్లీవ్స్ కానీ ఫుల్ స్లీవ్స్ కానీ షార్ట్ పఫ్స్ ని యూజ్ చేస్తూ మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే మీ బాడీని ఈక్వల్ గా ఉండేలాగా బ్యాలెన్సింగ్ గా చూపిస్తుంది. చాలా మంది చెస్ట్ సైజ్ అనేది చిన్నగా ఉందని బాధపడుతూ ఉంటారు. బ్లౌజెస్ అనేవి సెట్ కావు అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరి కోసం ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి, ఎలాంటి ప్యాటర్న్స్ పెట్టుకుంటే బాగుంటుందో ఇప్పుడు నేను చెప్తాను. ఇలాంటి వాళ్ళందరూ నడుము భాగాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకున్నప్పుడు అందంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే పెప్లం బ్లౌజ్ తో పాటు ర్యాపిడ్ బ్లౌజెస్ కూడా వాల్యూమ్ యాడ్ చేస్తూ ప్యాడెడ్ ని యూజ్ చేస్తూ డబల్ లైనింగ్ తో స్టిచ్ చేసుకున్నప్పుడు లుక్ అనేది అందంగా కనిపిస్తుంది. మనం వేసుకునే డ్రెస్సింగ్ తో పాటు మనం కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తాం. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. కమింగ్ అక్టోబర్ 30-31 2 days వర్క్ షాప్ లో ఎవరైతే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో, ర్యాపిడ్ బ్లౌజ్ తో పాటు గ్యాదరింగ్ ఫ్రాక్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్